ప్రస్తుత పరిస్థితుల్లో అతని యొక్క రాజకీయ ప్రస్థానంలో ఇది మొట్టమొదటి విజయం తనకి, నైతికంగా అన్ని విధాలుగా. ఎందుకంటే ఇన్ని రోజులు తను 14 సంవత్సరాల్లో 15 సంవత్సరాల్లో తిరిగినప్పుడు అతనికి లగేజీ బ్యాగేజీ, దాంతో పాటు ఫ్యాన్స్ కూడా ఉన్నారు. కానీ ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడిగా తనకు పట్టం కట్టారు కదా, అంటే తనకు ఇబ్బందికరంగానే, అంటే ఈజ్ నాట్ ఎన్ సోల్ ప్రొప్రైటర్ ఆఫ్ ద పార్టీ. అంటే ఇప్పుడు కూటమిలో ఈజ్ నాట్ సోల్ ప్రొప్రైటర్ బట్ ఈజ్ అ పార్ట్నర్, రైట్? లెట్ us see అతని యొక్క రాజకీయ చాణక్యత ఏందనేది. ఐ థింక్ ఐ కంగ్రాచులేట్ హిమ్ అండ్ ఆల్సో గెలిచిన జనసేన పార్టీ వాళ్ళకందరికి కూడా నా అభినందనలు. ఐ విష్ దెమ్ గుడ్ లక్. సమాజంలో ఏమి మార్పులు తీసుకొస్తానో నేను చూస్తాను. అంతకుముందు సమాజం ఎలా చెడిపోయిందో మరి ఇప్పుడు చెడిపోకుండా ఎలా చేస్తారు, లేకంటే చెడిపోయిందని ఎలా చేస్తారు అనేది ఐ థింక్ దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు సీ. ఓకే, ఆయన మీద చాలా విమర్శలు చేశారు కదా, ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ రియల్ హీరో కాదు రియల్ హీరో అని ఒప్పుకుంటారా ఈ విజయంతో? విజయంతో ఒప్పుకుంటున్నా. ఎస్ ఒప్పుకోవాల్సింది. ఎందుకంటే దిస్ ఇస్ క్లియర్. నేను ఒప్పుకోకపోతే అప్పుడు ఇప్పుడు అన్ని కరెక్ట్గా ఉన్నాయి కదా. ఏది 21 out of 21 ఎవడు సాధించలేదు. ఎస్ రియల్ హీరో. ఎస్ కానీ ఎవరికి అనేది నాకైతే కాదు. అంటే అఫ్ కోర్స్ నాకైతే హీరో కాదు కదా. ప్రజలు పట్టగా నో ఫర్ మీ నాట్. బట్ నాకు ఒక క్యారెక్టర్ ని, నాకు ఒక హీరో అనిపించుకోవాలంటే నాకు నచ్చినట్లు, అంటే నాకు నా భావజాలానికి, నాకు అంటే తను భావజాలం ఓకే ప్రజల్లో అతను తీసుకున్నాడు, ప్రజలు అతనితో ఉన్నారు. నాకంటే నేను అని కాదు, జగన్మోహన్ రెడ్డి కంటే కూడా ఎక్కువ పాపులారిటీ ఉన్నాడు రైట్ నౌ. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి 9 సీట్లు, నాకు తెలియదు ఎన్ని సీట్లు వచ్చాయి, నేను చూడలేదు అసలు. 11 వచ్చినాయా? సో ఇప్పుడు ఇతనికి 21. అది ఏంది 100% మార్క్స్ కొట్టేశాడు. చంద్రబాబు కూడా 100% రాలే, అవును, పవన్ కళ్యాణ్కి వచ్చాయి. గ్రేటే, ఒక హిస్టరీ. గ్రేట్. నేను ఇంతకంటే ఇంకేం చెప్పదలుచుకోలే. ఐ విష్ హిమ్ గుడ్ లక్. ఓకే ప్రభాకర్ గారు, మరి ఏంటి మీ పరిస్థితి ఏంటి? ఇండియా వచ్చే పరిస్థితి ఉంటుందా? ఇంకా ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడే రాలేని పరిస్థితి, ఇంక మీరు అక్కడే? ఐ డోంట్ థింక్ సో. నేను అఫ్ కోర్స్ నేను జగన్మోహన్ రెడ్డి ఉన్న గవర్నమెంట్ ఉన్నప్పుడు నా పరిస్థితులు బాగాలేదు. అంటే అఫ్ కోర్స్ ఇప్పుడు బాగుంటాయని నేను అనుకోను. ఐ హావ్ నో ఇంటెన్షన్ టు కమ్ టు ఇండియా. నాకేం పెద్ద నాకేం కనెక్షన్స్ ఏం లేవు, అదర్ దాన్ ఫ్యూ ఫ్రెండ్స్ అండ్ నా ఫ్యామిలీ, మా నాన్న అమ్మ నాన్నలు ఎప్పుడో చనిపోయారు. నాకేం పెద్ద కనెక్షన్స్ లేవు. ఎస్ ఐఎమ్ కనెక్టెడ్ విత్ పీపుల్. నా చేతనంత సాయం చేస్తూనే ఉన్నాను. ఎస్ నేను ప్రజలకి నా చారిటీ విషయాలు చాలా మందికి తెలియదు. అఫ్ కోర్స్ తెలుసుకోవాలని నాకేం పెద్ద అవసరం లేదు. కానీ ఎవరన్నా ఇబ్బందుల్లో ఉన్నారంటే నేను సహాయపడుతూనే ఉంటాను. కానీ నేను ప్రశ్నించడం అనేది నాకు వద్దు. నేను ఎందుకంటే అది వేరే వాళ్ళది, పవన్ కళ్యాణ్ గారిది. అది ప్రశ్నిస్తున్నా అనేది మనమంతా మనం ఇదే మన పంతా మంది నడుస్తూ ఉంటది భయ్య. మరొక విషయం, వైసీపీ పరిస్థితి ఏంటి ఇప్పుడు? మంత్రులు పోయారు, మాజీ మంత్రులు పోయారు, దిగ్గజాలన్న వాళ్ళందరూ కూడా కింద పడ్డారు. అసలు ఈసారి గట్టిగా మాట్లాడడానికి కూడా అర్హత కోల్పోయారా అన్నట్లుగా వచ్చిన రిజల్ట్స్ అని చెప్పి సర్వత్రా మాట్లాడే పరిస్థితి. ఎందుకంటే లక్షలు మెజారిటీ. జగన్మోహన్ రెడ్డి గారి ఓటమి దారుణమైన ఓటమి. అదే మామూలు ఓటమి కాదు. ఇప్పుడు 2014లోనే 60 పైచిలుక ఆయన విజయాన్ని సాధించిన ఆయన 2019కి వచ్చేసరికల్లా రికార్డు స్థాయిలో 151. అబ్బో అమ్మో, అసలు ఎక్కడైనా ఉందా ఇలాంటి విజయం అని చెప్పి ఎంతో హ్యాపీ ఫీల్ అయ్యారు. కానీ 5 సంవత్సరాలు తిరిగే లోపు 11కు పడిపోయిన దుస్థితి. ఏం చెప్తారు? హిస్టరీ అండ్ ఈజ్ అ మిస్టరీ. యాస్, ఓటమి అనేది కూడా హిస్టరీనే, గెలుపు అనేది హిస్టరీనే. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, 2019లో జగన్మోహన్ రెడ్డి గెలిచినప్పుడు వేరే ప్రతిపక్షం వాళ్ళు అది మిస్టరీ అన్నారు. మొట్టమొదట బయటకు వచ్చి ఈవీఎంల గురించి మాట్లాడారు, గుర్తుందా? అది అప్పటికి వాళ్ళకి మిస్టరీనే. కానీ జగన్మోహన్ హిస్టరీ. ఈ రోజు ఇది
హిస్టరీ ఫర్ ద కూటమి గెలుపుకి. ఎస్, అసలు ప్రపంచ అంటే దేశ చరిత్రలో ఇది ఒక హిస్టరీ వాళ్ళకి, ఎవరైతే ఉన్నారో వాళ్ళకి. కానీ మిస్టరీ అని కొంతమంది అంటున్నారు, ప్రజలు అనుకుంటున్నారు. కానీ నేను మాత్రం మిస్టరీ అన్ను. ఎందుకంటే నేను చదువుకున్నాను. నాకు ఈవీఎం ట్యాంపరింగ్ జరిగాయంటే నేను అది నాకు, అఫ్ కోర్స్ ఐఎమ్ నాట్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ ఇట్, బట్ ఐఎమ్ అన్ ఎక్స్పర్ట్ టు పునరాలోచన, ఇంట్రాస్పెక్షన్ చేసుకోవడానికి నాకు తెలుసు ఏం చేయాలనేది. సో వీ యాక్సెప్ట్ డిఫీట్ అనేది ఎప్పుడైనా నువ్వు విజయాన్ని ఎంత ఈజీగా తీసుకుంటావో మనసులోకి, ఎస్, ఓటమిని కూడా అలానే తీసుకోగలగాలి. సో జగన్మోహన్ రెడ్డి ఈరోజు తన ఓటమిని హుందాగా తీసుకున్నాడు. కానీ తనలోని బాధను చూస్తే నాకు బాధ అనిపించింది. అంటే ఈరోజు మనం రాజకీయాలలో, ఎస్, ఐ మేడ్ మెనీ కామెంట్స్ and lot of words I used it. I still take the responsibility for that. I never go back. But నేను జగన్మోహన్ రెడ్డిని ఈ రోజు కూడా ఓడిపోయినా కానీ తనలో ఉన్న వ్యక్తిత్వాన్ని, తన మార్క్, రాజకీయాలలో తను చేసిన మార్క్, మేనిఫెస్టో అంటే బైబిల్ భగవద్గీతగా పెట్టిన జగన్మోహన్ రెడ్డి మాట ఇస్తే తప్పనని చేసే వ్యక్తి. అదే నాకు గుర్తుంటది. అతని పరిపాలనా పద్ధతి ఏమి ఎక్కడ కానీ ఎవరికి అసౌకర్యం లేకుండా కలిగించాడనేది అఫ్ కోర్స్ చేశాడు. తను ఎవరైతే నిందించారో, తనను ఎవరైతే వేటాడారో వాళ్ళని సమాధానం చెప్పడానికి తను చేశాడు. కానీ ఆంధ్రప్రదేశ్కి ఎప్పుడు కానీ ఏ